కాళేశ్వరం నియోజకవర్గం జిల్లాలగూడ డివిజన్ పరిధిలోని మిథిలానగర్ లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎస్ఎన్డిపి నాలా పనులను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సోమవారం ప్రారంభించారు. నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాలా పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల విషయంలో ఎక్కడ ఆలసత్వం ప్రదర్శించవద్దని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కల భూపాల్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, అరకల కామేష్ రెడ్డి, మదారి రమేష్, అనిల్ కుమార్ యాదవ్, విజయ్, దిండు భూపేష్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, గోపి యాదవ్, సునీత బాలరాజ్, సుర్వి లత, పతంగి మాధవి, బిందు, నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏరియాలో గానీ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీస్లలో వర్షం వస్తే బాగా ఇబ్బందిగా ఉంటుంది, కాలనీస్ మునిగిపోతున్నాయి అన్నప్పుడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎస్ఎన్డిపి నాలాలు అనేది స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర చెరువుకు లింక్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ చేసిన వర్క్. అందులో ప్రధానంగా మిథిలానగర్ పేరు తీసుకుని కేసీఆర్ గారు ఆ రోజు డిస్కషన్ పెట్టారు కేబినెట్ లో. ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు, సమస్య ఏంటి అన్నప్పుడు ఈ చెరువుల మధ్యలో ఉన్న లింక్స్ మిస్ అయినామని చెప్పినప్పుడు దానికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ చేసి ఆ రోజు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఎస్ఎన్డిపి నాలాలు పెట్టడం జరిగింది. అవి పూర్తయిన దగ్గర చాలా కాలనీస్లలో పైనంతా సేఫ్ అవుతూ వస్తూ ఈ మిథిలానగర్కి వచ్చేసరికి బ్యాలెన్స్ వర్క్ మిగిలిపోయి కొంత ఇబ్బంది అయింది. 2 years నుండి ఆ బ్యాలెన్స్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకు కొన్నేమో చేయమన్నారు, కొన్నేమో సెకండ్ ఫేజ్ లో చేస్తామన్నారు. అయినా కూడా ఎవరైతే వర్క్ వదిలిపెట్టిందో ఆ కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేస్తే ఆయన ధైర్యం చేసి వర్క్ స్టార్ట్ చేస్తా అన్నారు. వీలైనంత తొందరలో అది పూర్తి చేసి ఇవ్వాలని, మా కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలం అన్నా వాళ్ళకు సేఫ్ గా ధైర్యంగా ఉండేటట్టు చేయాలని వారిని కోరుతున్న అధికారులు. డీసీ గారు ఉన్నారు ఇక్కడ, డీసీ గారిని మొన్న జోనల్ కమిషనర్ గారు కూడా వచ్చి చూసిపోయారు. ఇదే కాకుండా ఇంకొక 2-3 ఎస్ఎన్డిపి నాలాలు ఉన్నాయి. వాటన్నిటిని పూర్తి చేయగలిగితే బడంపేట కానీ, జల్పల్లి కానీ, మీర్పేట కానీ ఇవన్నీ కూడా గతంలో ఒక 100 కాలనీలను మునిగిపోయాయి. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మిగతా ఇంకొక 2-3 ఎస్ఎన్డిపి నాలాలు సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి. నాదుర్గులకు సంబంధించినవి కానీ అవన్నీ ఒక సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి. వాటిని కూడా తొందరగా పూర్తి చేసి మొదలుపెట్టి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. బడంపేట సర్కిల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కానీ, వెంచర్లు కానీ ఇలాంటి జరుగుతున్న వాటి మీద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే బాబు నేనేమంటున్నా వెంచర్స్ ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్కరు ఫాలో అప్ చేస్తారు. గతంలో జిహెచ్ఎంసీలో కలవక ముందు ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి. నేను మొన్న ముఖ్యమంత్రి గారికి రాసిన లెటర్లు అదే రాశాను. గతంలో హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా చేసిన వాళ్ళ లేఅవుట్ ఏదో ఎగ్జామిన్ చేయండి. లేఅవుట్ పర్మిషన్ లేకుండా, హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండానే ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు, వాటిని కూడా ఎగ్జామిన్ చేయండి అన్నాను. ముఖ్యమంత్రి గారికి స్వయంగా లెటర్ రాశాను కాబట్టి వెయిట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా కొన్ని నాళాలన్నీ కబ్జా అయిపోయి, ఎగ్జాంపుల్ పిరంగి నాల మొత్తం పూర్తి చేసినారు, లేఅవుట్లు చేసినారు, నీతులు చెప్పే వాళ్ళే చేసుకుంటూ వచ్చినారు. నేనేమంటాను, ఇప్పుడు కానీ కోలుకోకపోతే, ఇప్పుడు నాదర్గుల్లో అక్కడంతా కూడా ఇప్పుడిప్పుడే కొత్త కాలనీలు వస్తున్నాయి. ఇప్పుడు కానీ అలర్ట్ కాకపోతే అధికారులు భవిష్యత్తులో కూడా ఆ కాలనీ వాసులు కూడా ఇదే సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.